నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం జ్ఞాన భూతలే స్వయం రూప కథామయం దదాతి స్వాపదాంతకం. అందరి చేతులు ఎత్తి చెప్పండి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తరుంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కొద్ది రోజుల్లో చెప్పినట్టుగా గౌరంగ మహాప్రభు కృష్ణుడు ఈ కలియుగంలో ఏ విధంగా మనం సులభంగా మనం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలా, మనం చావు పుట్టుక నుంచి బయటపడాలా, లేదా మనం చక్కటి వ్యక్తిగా ఎలా బతకాలా, అలవాటు సరిగ్గా ఉండడం, మన స్వభావం సరిగ్గా ఉండడం, అవన్నీ ఎలా సరి చేసుకోవాలి. భగవంతుడు దాని అంటారు ధర్మం అంటారు. అంతే మనుషులు మోసాలు చేస్తూ బతికితే అతను మనిషి కాదు, అబద్ధాలు చెబుతూ బతికితే మనిషి కాదు. మనిషి అంటే నమ్మదగ్గ వ్యక్తిగా, ట్రస్ట్ వర్ది, విశ్వసనీయమైన వ్యక్తిగా, స్వార్థమైన వ్యక్తిగా అంటే జనాలందరూ కూడా నమ్మరు. అంటే ఆ విధంగా బతకాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది? పుట్టిన ప్రతి మనిషిలో కూడా స్వార్థం ఉంటుంది, పుట్టిన ప్రతి మనిషిలో కూడా బలహీనతలు ఉంటాయి, పుట్టిన ప్రతి మనిషిలో కూడా అజ్ఞానం అనేది ఉంటుంది. అందుకే ఎత్తుక్కుంటున్నారు అజ్ఞానం. ఎక్కడికి పోతే మనకి జ్ఞానం కలుగుతుంది. కాబట్టి కలియుగంలో భగవంతుడు కృష్ణ భగవానుడు ఆయన ఈ అవతారం ఆయన ఈ విధంగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ రోజు మార్చి 14వ తారీఖు దాన్ని గౌరీ పూర్ణిమ అంటారు. కాబట్టి గౌరీ పూర్ణిమకు ముందు ఈ కొద్ది రోజులు మనం గౌరంగ మహాప్రభు యొక్క అవతారం గురించి, ఆయన చేసినటువంటి లీలలు, ఆయన ఏ విధంగా భగవంతుడు ఏమేం చేశాడు వింటూ ఉంటే మనకు కూడా నమ్మకం కలుగుతుంది, మనకు కూడా చేయాలనే పట్టుదల కలుగుతుంది, మన జీవితం కూడా మారిపోతుంది, మన జీవితం కూడా సార్థకం అవుతుంది. చైతన్య మహాప్రభు ఆయన కేవలం 528 సంవత్సరాల క్రితం బెంగాల్లో ఆయన అవతారం. ఏ రకంగా అయోధ్యలో రాముడు, మథురలో కృష్ణుడు. ఈ చైతన్య మహాప్రభు నరసింహస్వామి అహోబిలం. ఆ రకంగా భగవంతుడు చైతన్య మహాప్రభు ఆయన ఇస్కాన్ వాళ్ళ హెడ్ క్వార్టర్స్. ఇస్కాన్ ప్రపంచం అంతా ఉంది. అంటే హెడ్ ఆఫీస్ ఎక్కడ అంటారు అంటే కలకత్తాకి దగ్గరలో 200 కిలోమీటర్ల దూరంలో అక్కడ దాన్ని నవద్వీపం అంటే అది గంగా నది ఎన్నో పాయలుగా చీలిపోతుంది, ద్వీపాలు ఏర్పడతాయి. వీటన్నింటికి కలిపి నవద్వీప్ 9 ద్వీపాలు. భగవంతుడు 500 సంవత్సరాల క్రితం అక్కడ అంతా తిరుగుతూ జీవులు ఉద్ధరించేటువంటి జీవులు. భగవంతుడి భూమి మీదకి ఎప్పుడు వచ్చినా కూడా ధర్మ సంస్థాపనార్థాయ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాన్ని యుగ. భగవంతుడి ఈ భూమి మీదకి ఎప్పుడు వచ్చినా కూడా ఆయన మనుషులు ఎలా మనుషుల్లాగా బతకాలా, మనుషులు ఎలా దేవతల్లాగా బతకాలా, మనుషులు ఎలా భక్తుల్లాగా బతకాలా, ఆ రకంగా మనం గ్రాడ్యుయేషన్ అంటే పాస్ అవుట్, చదువుకుంటున్నారు, ఫెయిల్ అయితే మళ్ళీ
అదే మళ్ళా మీరు మళ్ళీ ఎగ్జామ్ చేయాలి, ఇంప్రూవ్మెంట్. ఫెయిల్ అయితే మీరు ఫైనల్ ఇయర్ ఫెయిల్ అయితే ఎంఏకి పోలేదు, ముందు ఇది పూర్తి చేయాలి, ఆ తర్వాత ఎంఏకి పోవాలి, అంతే కదా. ఫెయిల్ అయిపోయినా కూడా కాబట్టి మనుషులు ఏం చేస్తే మళ్ళీ జన్మ లేకుండా బయటపడగలరు. కాబట్టి ఈరోజు చైతన్య మహాప్రభు ఆయన పూర్ణిమ రోజు, అది దాన్ని గౌరవ పూర్ణిమ, జన్మ అష్టమి, కృష్ణుడు అష్టమి రోజు, రాముడు నవమి రోజు, రామనవమి అంట, జన్మాష్టమి అంట, దీన్ని గౌరవ పూర్ణిమ అంట. దీన్ని పూర్ణిమ రోజు ఈ భగవంతుని అవతారం పెట్టారు. సో ఆయన అప్పుడు ఈసారి కూడా పేపర్లు చదివా, 14 మార్చి పూర్ణిమ రోజు మనకి ఇక్కడ కనపడదు, కానీ ఎక్లిప్స్ అంట, చంద్రగ్రహణం అంట, పేపర్లో వచ్చింది. 14 మార్చి పూర్ణిమ రోజు చంద్రగ్రహణం. ఇది భారతదేశంలో కనిపించదు, బయట దేశాల్లో చంద్రుడు ఆ రోజు స్పెషల్గా ఎర్రగా ఎందుకు కనబడతాడంట, బయట ఏ దేశాల్లో కనబడతాడు కూడా చెప్పింది, కానీ మనకి మాత్రం ఇక్కడ మనం అంటే తిన్నగా ఉన్నప్పుడు కనబడుతుంది, సైడ్లో ఉంటే మనకు కనపడుతుంది. ఆ రోజు కూడా 500 సంవత్సరాల క్రితం భగవంతుడు ఆయన అవతరించిన రోజు ఇదే విధంగా గ్రహణం ఉంది, చంద్రగ్రహణం. మనం తెలుసు చంద్రగ్రహణం అప్పుడు సూతకం అంటారంటే అశుద్ధి, ఆ టైంలో ఏం తినకూడదు, ఆ టైంలో మనం భజనలు చేయాలా, ఆ టైంలో మనం భగవంతుడి పనులు చేయాలా. అంటే ఈరోజు అన్నీ వదిలేసి జనాలకి ఏకాదశిలా, గ్రహణంలా, పండగల్లా ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉండడం, ఏమి నియమాలను పాటించడం. ఆ రోజుల్లో పాటించేవాళ్ళు. మరి గ్రహణం అనగానే జనాలంతా అక్కడ గంగా నది ప్రవహిస్తుంది, గంగా స్నానానికి పోయేవాళ్ళు, అక్కడ పూజలు అనుష్ఠానాలు ఆ గ్రహణం తొలిగేదాకా. ఆ రకంగా జనాలంతా గ్రహణంలో భగవంతుడు వాళ్ళందరి చేత కూడా గ్రహణం సాకుగా అందరూ కూడా హరే కృష్ణ హరే రామ్ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ, గ్రహణం కాబట్టి ఆ రకంగా అంట భగవంతుడు ఆయన వచ్చినప్పుడే అందరి చేత కూడా. తర్వాత ఆయన పిల్లవాడిగా ఉన్నప్పుడు, భగవంతుడు పిల్లవాడైనా కూడా దేవుడే. కృష్ణుడు 3 నెలల పిల్లవాడు అక్కడికి చూస్తున్నారు. 3 నెలలప్పుడే పూతన రాక్షసి, అన్ని సిద్ధులు ఉండేటువంటి పూతన రాక్షసి భగవంతుడు 3 నెలల వయసులో చంపాడు. 3 నెలల పిల్లకాయలు అమాయకులు ఉంటారు, కానీ భగవంతుడు పసివాడికి కనపడుతున్నాడు. కానీ భగవంతుడి శక్తి లేదు. ఆయన పిల్లవాడికి కనిపించిన వజ్రంలాగా ఉంటాడు, ఏం చేయాలంటే చేయగలడు, అన్నీ తెలుసు ఆయనకి, చూడడానికి పిల్లవాళ్ళలాగా. అట్లా చైతన్య మహాప్రభు ఆయన ఏం చేస్తే పిల్లవాడు మామూలుగా ఏడుస్తూ ఉంటాడు. ఈయన కావాలని ఏడవడం ప్రారంభించేవాడు. జనాలంతా మా పిల్లాడు ఏడుస్తుంటే గుక్క తిప్పుకోకుండా ఆపుజాలను చూస్తారు కదా, వాళ్ళు అది చేసి ఇది చేసి కానీ ఆపటల్లా. వాడికి ఇంకా ఏం హరే కృష్ణ అనగా టక్కన ఆపు చేసి నవ్వడం ప్రారంభించాడు. అరే వీడు హరే కృష్ణ అంటే ఏడవడం ఆపు చేస్తున్నాడు. అంటే ఆయన ఏడుస్తూ కూడా జనాలందరినీ మెల్లిగా వాళ్ళ చేత హరే కృష్ణ అనిపిస్తున్నాడు. ఏ రకంగా ఏడుపు ఆపు చేయడు, కానీ ఎప్పుడైతే హరే కృష్ణ అంటే నవ్వడం ప్రారంభిస్తాడు. దానివల్ల చుట్టుపక్కల చేరిన వాళ్ళందరి చేత భజనలు చేయించేవాడు. చిన్నప్పటి అంటే ఆయన మాట్లాడినటువంటి వయసులో కూడా ఆయన ఏ పని కోసం అయితే ఈ భూమి మీదకి వచ్చాడో, కలియుగంలో కేవలం నామ సంకీర్తన. మీరు యోగాలు ఏం చేయక్కర్లేదు, మీరు తపస్సు ఏం చేయక్కర్లేదు, మీరు పెద్ద పెద్ద యజ్ఞాలు చేయక్కర్లేదు. అవి చేసినా కూడా ఫలితం చాలా తక్కువ. దానివల్ల అంటే ఇప్పుడు యోగా చేస్తున్నారు, వాడికి దేవుడు ఏమైనా తెలుస్తుంది, ఆరోగ్యం కోసం యోగా, రోగాలు పోగొట్టుకోవడానికి యోగా. కానీ యోగా అనేది భగవంతుని సంపర్కం చేయడానికి,
యోగా అంటే భగవంతుడిని సాక్షాత్కారం కలవడానికి యోగా అంటారు. అది పోయింది, వేరే వేరే యోగా చేస్తున్నారు. కానీ నిజంగా మీకు భగవంతుడితో సంబంధం కలగాలంటే ఈ కలియుగంలో కలియుగ ధర్మము నామ సంకీర్తన. కలియుగంలో ఎవరైతే ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఈ హరే కృష్ణ మంత్రాన్ని అంటూ ఉన్నట్లయితే, అరే నా అలవాట్లు మారిపోతున్నాయి, నా స్వభావం మారుతుంది, ముందుకు పోతే నామం కీర్తన చేస్తే బాగుంది. మీరు చూశారు, గంటలు గంటలు చేస్తున్నాం, 40 ఏళ్ళ నుంచి చేస్తున్నాం, రోజంతా చేస్తున్నాం, ఏమి విసుగనేది ఉండదు. ఏంటి ఆత్మకి ఆహారం లాగా పనిచేస్తుంది. ఆత్మకి ఆహారం అంటే ఎంతసేపు వరకు చేసుకుంటూ ఉంటాం. దానివల్ల మనం సినిమాలు చూడడం, పిచ్చి పాటలు, క్రికెట్లు, రాజకీయాలు వీటన్నిటికి దూరంగా టైం వేస్ట్. యూఆర్ వేస్టింగ్ యువర్ టైం. చనిపోయేప్పుడు ఏ ఆలోచనతో చనిపోతావు. జీవితం అనేది పరీక్ష. మీకు స్టూడెంట్స్ ఇయర్ ఎండ్లో పరీక్షలు ఉంటాయి. అంటే జీవితం ఆఖరిలో జీవితానికి పరీక్ష. మనం దేవుడిని తెలుసుకున్నామా, మనం సాధన చేసామా, మనకి దేవుడు అంటే ప్రేమ కలిగిందా, ఇవన్నీ చనిపోయేప్పుడు బయటపడతాయి. ఎవరికైతే భగవంతుడి ప్రేమ ఉందో చనిపోయేప్పుడు అంత్య నారాయణ స్మృతి. అంతకాలంలో ఎవరైతే, ఇది పరీక్ష జీవితానికి, మీరు ఎటైనా బతకండి, కానీ మళ్ళీ జన్మ లేకుండా పోవాలంటే చనిపోయేప్పుడు మీ నోటి నుంచి హరే రామ హరే కృష్ణ. అందుకని ఈ ప్రయత్నం అంతా. ఎందుకు మందిరాల్లో జై శ్రీరామ్ జనాలు జపాలు చేస్తూ ఉంటారు, భజనలు చేస్తూ ఉంటారు, కీర్తనలు చేస్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు. ఎందుకయ్యా అంటే మనం మెల్లిగా మనసు దేవుడి మీదకి మరలాలి. అంటే ఏది పవర్ఫుల్ ప్రాసెస్, ఏది చేస్తే మానవ సంసారంలో చూసిందే చూడాలి. నీ వయసు అంత అంటే వాడి 19 ఏళ్ళు, 19 ఏళ్ళ నుంచి తింటున్నావు, పండుకున్నా, బతుకంతా కూడా ఇదే. రోజు పండుకోవాలా, రోజు తినాలా, డబ్బులు సంపాదించుకొని బతుకు, అంతే కదా. ఎన్నాళ్ళని అమెరికాకి పోతే తిండి లేకుండా బతుకుతాయి. అమెరికాకి పోతే తిండి లేకుండా బతకగలవా? అమెరికా పోయినా కూడా తినేది తినాలా, అమెరికాకి పోయినా నిద్రపోవాలా కదా. అది ఎక్కడికి పోయినా బతుకంతా ఇదే. అంటే తెలియగల వాడికి విసుగు వస్తుంది. బతుకంటే ఇంతేనా? పశువులు కూడా తింటున్నాయి, పండుకుంటున్నాయి, పండుకుంటున్నాయి. మరి నేను ఏం చేస్తే నాకు ఆనందం కలుగుతుంది, నేను ఏం చేస్తే ఈ ముసలితనం, రోగం, చావు దీన్ని ఎలా తప్పించుకోవాలా? అదే నిజమైన ప్రశ్న. తర్వాత మనం అసలు విషయం వదిలిపెట్టేసి బ్రిడ్జిలు కట్టి, బుల్లెట్ ట్రైన్లు పెట్టి, కంప్యూటర్లు పెట్టి, ఏమా కంప్యూటర్లు బుల్లెట్ ట్రైన్లు ముసలితనం రాదా? చెప్పా, కంప్యూటర్లు బుల్లెట్ ట్రైన్లు మెట్రోలు అంటే ముసలితనం రాదా? చెప్పా, వస్తున్నారా? వస్తుంది కదా. అసలు సమస్య ఇది. దాని పక్కన పడేసి అనేది చేసుకుంటూ పోతూ ఉంటే వీఆర్ డైవర్టింగ్ ది అటెన్షన్. అసలు పనేది దేవుడు ఏమన్నాడు? అథాతో బ్రహ్మ జిజ్ఞాస. నీకు మానవ జన్మ దొరికింది కాబట్టి, నీకు మానవ జీవితంలో నీకు ఎదిగినటువంటి చైతన్యం ఉంది కాబట్టి, నీకు మానవ జీవితంలో పశువులకు ఉండే తెలివితేటల కంటే విశేషమైన తెలివితేటలు ఉన్నాయి కాబట్టి నువ్వు ఆత్మను తెలుసుకో, నిన్ను నువ్వు తెలుసుకో, దేవుడు ఉన్నాడని తెలుసుకో, ఆ దేవుడు ఎవరో తెలుసుకో. భగవద్గీత. అటు చైతన్య మహాప్రభు ఆయన చిన్నప్పటి నుంచి ఏం చేస్తున్నా కూడా ఆయన అవతారం యొక్క ఉద్దేశం, భగవంతుడు చైతన్య మహాప్రభు భగవన్ నామాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి వచ్చాడు. అటు కలికాలంలో ఎవరైతే భక్తులో వాళ్ళు కూడా ఆయనకు అడుగుజాడల్లో భగవంతుడు భగవన్నామం ప్రచారం చేయమన్నాడు, భగవంతుడు భగవన్నామం జపం చేయమన్నాడు. మనం జపం చేసి మన జీవితం మారింది. అటు మన ఇతరులకి ఈ చెబుతున్నాడు. మనం పోయాం కదా అప్పుడు బాలాజీ నగర్లో ఇది గరుడ వస్తుంది.
ఆయన మనం చూశాడండి అక్కడ. ఆ రంగా అవకాశం దొరికినప్పుడల్లా మనం భగవన్నామం ప్రచారం చేయాలి. మేము కాలేజీలకు పోతాం, కాలేజీలో మీ స్టూడెంట్స్కి ఉపయోగకరమైన టాపిక్స్ ఉంటాయి. మనం ఎలా వ్యసనాలకి దూరంగా ఉండాలా, ఎలా మనం డిప్రెషన్ ఇట్లాంటివి లేకుండా ఉండాలా, ఎలా చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయాలా, అంత మైండే కదా, మైండే అటు తీసుకెళ్ళి కాబట్టి మేము వచ్చి కాలేజీలో ప్రవచనం ఇచ్చి మీరు ఈ సూసైడల్ టెండెన్సీస్, ఈ వ్యసనాలు, తర్వాత టీజింగ్, లేదా చదువుల మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, జ్ఞాపక శక్తి, ఇవి కొద్దిగా ఇంప్రూవ్ కావాలంటే, వీటి నుంచి బయటపడాలంటే ఈరోజు మెడిటేషన్, ఈరోజు ధ్యానం చేసి చూడండి. ఈరోజు మీ మైండ్ని వికసింపజేసుకోవడానికి, మైండ్ని బలహీనత నుంచి బయటికి తీసుకురావడానికి, సో ఆ మైండ్ అదుపులోకి రావడానికి ఈరోజు మంత్రాన్ని మీరు జపం చేయండి. అంటే అట్లా ఇట్లా చేసి మనుషుల్ని మీరు తిన్నగా దేవుడిని ఎతకటన్నారు. ఈ వయసులో మీరు మాకు చదువులు కావాలా, మాకు ఉద్యోగాలు కావాలా, తెలియగలవాడైనా అంత భగవంతుడిదే. నేను స్టూడెంట్ అయినా ఎవరైనా కూడా రోజు కొంత టైం భక్తికి కేటాయించి అతను ప్రయత్నం చేయాలి. ఈ రకంగా ప్రచారం కాబట్టి చైతన్య మహాప్రభు ఆయన పుట్టినప్పుడు అంతా ఇట్లా చేశాడు. తర్వాత ఎదిగొచ్చినప్పుడు ఆయన యొక్క భగవంతుని తెలియడానికి ఏం జరిగేది. ఆయన ఒకసారి వాళ్ళ ఇంటికి ఎవరు బ్రాహ్మణుడు వచ్చాడు, ఆగంతకుడు. బ్రాహ్మణుడు వస్తే ఆ రోజుల బ్రాహ్మణుని వెంటనే గౌరవించడం, ఆయనకి ఏం కావాలో ఇవ్వడం. బ్రాహ్మణుడు ఎవరైతే పవిత్రంగా బతుకుతున్నారో, ఎవరైతే సాదాగా బతుకుతున్నారో, ఎవరైతే లోక కళ్యాణం కోసం బతుకుతున్నారో వాళ్ళు బ్రాహ్మణులు అంటారు. చక్కటి సద్బ్రాహ్మణుడు వీళ్ళింటికి వచ్చాడు. ఎవరు ఆయన చైతన్య మహాప్రభు యొక్క ఇంకో పేరు సచ్చినందన్, కృష్ణుని యశోదానందన్ అంటాం, రాముడిని కౌశల్యానందన్ అంటాం, కౌశల్యానందన్. ఆ రకంగా చైతన్య మహాప్రభు తల్లిదండ్రుల పేరు ఎప్పుడైతే అంటే ఆ యశోద నందమహారాజే. భగవంతుడు ఎప్పుడు వచ్చినా మనలాంటి పనికి మనల్ని తల్లిదండ్రులు ఏం తీసుకోండి, అంటే గొప్ప భక్తులే ఆయనకి ఈ రకంగా ఆయనతో పాటు ఉండగలుగుతారు. కానీ భగవంతుడు ఎప్పుడు వచ్చినా కూడా ఆయనతో పాటు, ఆయన ఒరిజినల్గా కృష్ణుడిగా ఉన్నప్పుడు ఆయన నందమహారాజు యశోదమ్మ పేరు వినుంటారు. నందమహారాజు కృష్ణుడి యొక్క తండ్రి పేరు. భగవంతుని భక్తుడు, భగవంతుడికి తల్లి తండ్రిగా ఉంటారు కదా, కానీ గొప్ప భక్తులకి ఆ దర్జా, ఆ స్టేటస్ ఇస్తాడు భగవంతుడు. ఎవరైతే ఎంతో భక్తి చేస్తూ ఉంటారో వాళ్ళలో అటువంటి భావాలుగా కాబట్టి నందమహారాజు భగవంతుడు తండ్రిగా పాత్రను పోషిస్తాడు. అదే రకంగా యశోదమ్మ ఎంత ప్రేమ అంటే కాబట్టి భగవంతుడు ఆయన అంగీకరించాడు. అలాంటి నువ్వు నాకు తల్లిలాగా సేవ చేసి నువ్వు అత్యంత ఆనందాన్ని పొందమని చెప్పి. కాబట్టి జగన్నాథ్ మిశ్రా సచీమాత చైతన్య మహాప్రభు యొక్క అవతారంలో వాళ్ళ తల్లిదండ్రుల పేరేంటి చెప్పలేదు. ఏం పేరు? సచీమాత, సచి. తర్వాత జగన్నాథ్ మిశ్రా బెంగాల్. వాళ్ళ ఇంటికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. బ్రాహ్మణుడు వస్తే వాళ్ళు ఆ బ్రాహ్మణుడు నేను ఎక్కడ పడితే అక్కడ తిన్నాను, మీరు వండినా కూడా నేను తిన్నాను, కూర్చొని ఇంకా 5 నిమిషాలు ఉంటుంది క్లాస్, సిట్ డౌన్, ఇంకా 5 నిమిషాలు మంచి స్టోరీ, మీకు కూడా భక్తి కలుగుతుంది. మందిరం 8:15 మూసేస్తారు, 8:09 అయింది, ఒక 5 నిమిషాలు. ఎవరి గురించి చెబుతున్నాం ఇప్పుడు మేము? ఎవరి గురించి మాట్లాడుతున్నాం? చైతన్య మహాప్రభు. కరెక్ట్. మీరు పోయేప్పుడు చిన్న పుస్తకం తీసుకోండి, అంటే మీ జీవితం మారిపోతుంది. వీళ్ళంతా మీలాంటి వాళ్ళే ఇక్కడ కూర్చుని
వీళ్ళంతా కూడా వింటూ వాళ్ళ జీవితాలు మారిపోయి టీ కాఫీలు వదిలిపెట్టారు, ఉల్లిపాయలు వదిలిపెట్టారు, గుడ్లు చేపలు మాంసం వదిలిపెట్టారు, సినిమాలు చూడడం వదిలేశారు. తెల్లారుదాన దెయ్యాలాగా 3 గంటలకల్లా నేర్చుకొని ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు 3 గంటలు అవుతుంది చకచకలు లేచేసి విద్యార్థుల్లాగా. మీరు భక్తులేరని బతుకంతా కూడా స్టూడెంట్ లాగా బతుకుతారు. మీరు మాకు చదివినప్పుడు లేచి కష్టపడతారు, ఆ తర్వాత వదిలిపారేస్తారు. కానీ బతుకంతా కూడా స్టూడెంట్స్. ఏ రోజు కారోజు 3 అయింది, లెట్స్ గో, 3 అయింది, లెట్స్ గో. ఎంత శక్తి వస్తుందో చూడండి. మీరు 365 రోజులు 3 గంటలకు ప్రతిరోజు నిద్రలేస్తే మీరు మామూలుగా ఉంటారా ఏంది? గొప్ప వ్యక్తిగా మారిపోతారు కదా. కానీ చైతన్య మహాప్రభు ఆయన అన్నాడు, ఆ బ్రాహ్మణుడు, నేను అందరిళ్ళల్లో తిన్నాను, నాకు నా వంట నేనే వండుకుంటా, నేను నాకు వండుకోవడానికి పాత్రలు ప్లేట్స్ చూపించండి, నేను వండుకుంటాను. సరే మంచిది కదా, స్వపాకం ఉంటుంది కదా, స్వయంపాకం. సరే అని చెప్పి వాళ్ళు కిచెన్ అంతా శుభ్రం చేసి అంతగా పాత్రలు శుభ్రం చేసి ఆయన అడిగిన పప్పు, ఉప్పు, బియ్యం అన్నీ ఇచ్చేసి అక్కడికి వచ్చినాను. ఈయన పాపం 3 గంటలు వంట వండడానికి 2 గంటలు పప్పు, సాంబారు, అన్నం, కూర ఇవన్నీ ఆయన అంతా వండుకొని ఆయన వచ్చాడు. 11 గంటలకు 12 గంటలకు వచ్చాడు. వండుకునే అప్పుడు 3 అయింది. అన్నీ వండి ఇంకా భక్తులు ఎప్పుడైనా వండుకొని నైవేద్యం పెట్టుకుని తింటారు. అంటే మామూలు వ్యక్తులు మేకల్లా, గొర్రెల్లాగా మస్తు డైరెక్ట్గా తిన్నాం. అందుకని ఎప్పుడైనా కూడా భోజనం చేసే ముందు మన దేవుడికి నైవేద్యం పెట్టుకోవాలి. రేపు మందిరాల్లో మీకు నేర్పించి ప్రసాదం పెడతారు, మీ తిండిలోకి పెడతారు. మీరు దేవుడికి నైవేద్యం పెట్టుకుని తినాలి అనేది మీకు తెలియాలా, ఆ అలవాటు మీకు కావాలనే ఉద్దేశంతో మందిరాల్లో ప్రసాదాలు పెడతారు. అంటే మీరు ప్రసాదం తిని ఇంటికి పోయి మళ్ళీ హోటల్లో చెత్త తినండి, ఇంటికి పోయి ఉల్లిపాయలు వేస్తాను కదా. మందిరంలో తినాలి. నేను ఇదే విధంగా ఇంట్లో కూడా ఉల్లిపాయలు లేకుండా తినాలా, దేవుడికి నైవేద్యం పెట్టుకుని తినాలా, పద్ధతి నేర్పించడం కోసం. అంటే ఈయన వంట పూర్తి అయ్యేప్పటికీ 3 అయింది. 3 అయిపోయి మొత్తం అంతా శుభ్రంగా అంతా రాధాకృష్ణ ఫోటో పెట్టుకున్నాడు, పెట్టుకుని గంటలు పెట్టుకుంటా దేవుని పిల్లలు. అయితే ఆయన కొద్దిసేపు దేవుడు తినడానికి టైం వదిలిపెట్టి ఈ లోపల ఆయన పిల్లవాడు, ఆ చైతన్య మహాప్రభు ఉన్నాడు కదా పిల్లవాడు, ఆ పిల్లవాడు ఏం చేశాడు, ఈయన నైవేద్య మంత్రాలు అనుకుని ఆయన కొద్దిగా ధ్యానం చేస్తున్నాం. 10 నిమిషాలు ధ్యానం చేస్తే ఈ లోపల దేవుడికి నైవేద్యం లేదు. ఇలా పిల్లవాడు పాపం ఆయన దగ్గర ప్రారంభించాడు. ఈ పిల్లవాడి దగ్గర అంత శబ్దాలు వస్తున్నాయి. పిల్లవాడు ఏమీ చేస్తుంది పిల్లవాడు, మరి నేను కృష్ణుడికి నైవేద్యం పెట్టిన ఇంట్లో పిల్లవాడు వచ్చేసి దీనికి కాస్త తినేసి అంత అని చెప్పి ఈ లోపల తల్లిదండ్రులు పరిగెత్తుకొచ్చారు. అరే మన అబ్బాయి తినేసాడు, ఆ బ్రాహ్మణుడు అనుకున్నది అని వాళ్ళ పాపం మీకు లేట్ అయినా మళ్ళా పెడతానండి, మా అబ్బాయి పిల్లవాడు తిరిగి చేశాడు అని చెప్పి అంటే మళ్ళా వాడి పెట్టడం లేదు. ఈరోజు నాకు దేవుడు ఉపవాసం రాసి పెట్టాడు, అది ఈ అబ్బాయి చెల్లి చేస్తే దేవుడికి పెట్టుకున్నాను. ఈరోజు మా ఇంట్లో మీరు ఉపవాసం, మా మనసు వాళ్ళు బాగా ఇబ్బంది ఉండింది. మేము చూడలేము, భోజనం చేసి ఉపవాసం దేవుడి పెట్టంటే అంటే ఇంకా పాప వాళ్ళు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తారు. మళ్ళా 2 మళ్ళా వండేది, మళ్ళా 3 గంటలకి మళ్ళా వండడం ప్రారంభించి మళ్ళీ 6 గంటలకి మళ్ళీ వండుతారు. ఈసారి మళ్ళీ ఏం చేసేది, అబ్బాయి రాకుండా ఉండడానికి పిల్లాడు కదా, పిల్లలు వచ్చేసి మళ్ళీ ఏం చేస్తారు, ఆ అబ్బాయిని దగ్గర పెట్టేసి ఇంకా ప్రశాంతంగా నైవేద్యం పెట్టుకుని ఇప్పుడు వాళ్ళు సాయంత్రం 5 అయినా వాళ్ళు పనులకి వెళ్ళిపోయారు. ఈయన అబ్బాయిని గదిలో పెట్టారు. ఈ బ్రాహ్మణుడు మళ్ళీ నైవేద్యం పెట్టుకుంటున్నాడు, గంటలు పెట్టి ఇప్పుడు మళ్ళీ కూర్చుంటే ఇంకా ఆయన అనుకుని పిల్లల్ని గదిలో పెట్టి అలా వేస్తారు, మనకేం ఇబ్బంది లేదు. ఆయన ప్రశాంతంగా నైవేద్యం పెట్టుకుంటే మళ్ళీ అదే కదా ఆయన ధ్యానం డిస్టర్బ్ అయ్యి
గిన్నెల కథలు ఏంటిగా బాబు అనిపిస్తుంది, ఎక్కడి నుంచి వచ్చాడు మళ్ళీ వచ్చాడు. భగవంతుని తలుపేసి బయటికి రాలేడు, భగవంతుని తలుపులు పెట్టి గదిలో పెట్టి తలుపేసి బయటికి భగవంతుడు రాగాడు. ఈయన మళ్ళీ ఎట్లా వచ్చాడు, బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి మళ్ళీ బయటకు ఎందురా అంటే తలుపు సరిగ్గా తలుపు బాగానే వచ్చాడు. దేవుడు బయటకు వచ్చేస్తున్నాడు. ఈయన పాపం ఈరోజు దేవుడు తప్పకుండా ఉపవాసం దెబ్బ జరుగుతున్న పాటు కూడా సాయంకాలం అలసిపోయినటువంటి మాట ఒంటరి 2 గంటలు ఉన్నాడు. సరే ఇది చెప్పాలి. ఆఖరికి మళ్ళీ వాళ్ళకి పరిగెత్తుకొచ్చారు. వాళ్ళకి కాళ్ళ వేళ్ళ పడి మళ్ళా 3వసారి ఇంకొకసారి ముందుకొకసారి మేమే అక్కడ కూర్చుని ఉంటాం, పిల్లలు కదలకుండా. అంటే సరే 3వసారి మళ్ళీ ఉంటే రాత్రి 8 మధ్యాహ్నం లంచ్ కాస్తా డిన్నర్ అయిపోయింది. వండాడు. వండితే ఈ రంగులు వీళ్ళంతా కూడా ఆ రోజుల్లో 8 గంటల నిద్రపోయేవాళ్ళు. ఏ బాబు అది వంట వండుకుంటే వాళ్ళంతా కొద్దిగా నిద్ర వస్తుంది, పిల్లలు ఒళ్ళో పెట్టి పడుకుంటాం. ఈ రోజు పిల్లాడు మళ్ళీ ఇక్కడ పిల్లాడు ఇక్కడే ఉన్నప్పుడు మళ్ళీ అక్కడ ఇంకోటి తయారయ్యాడు. దేవుడు ఇక్కడ పిల్లాడు ఇక్కడే ఉన్నట్టున్నాడు, కానీ అక్కడ మళ్ళీ ఇంకో రూపం మళ్ళీ ప్రత్యక్షం పిల్లాడు. వాళ్ళ పిల్లాడు అప్పుడు ఆయన కేకలేవాడు. అప్పుడు ఆయన కృష్ణుడి రూపం చూపిస్తాడు. చైతన్య మహాప్రభు కృష్ణుడి రూపం, నాయన ఎంతో మంచి భక్తుడి, శ్రద్ధగా నైవేద్యం పెడితే నేను తినకుండా అట్లుంటా, నీ కృష్ణుని తర్వాత చెబుతాడు. ఎవరికి చెప్పమాక, నువ్వు నన్ను కృష్ణుడిగా దర్శించుకున్నట్టు ఎవరికి చెప్పమాక, నువ్వు ఇక్కడే ఉండి ఎప్పుడు నన్ను దర్శించుకుంటూ ఆనందంగా ఉండు. ఈ రకంగా భగవంతుడు తన భక్తుడైనటువంటి బ్రాహ్మణుడికి చైతన్య మహాప్రభు కృష్ణుడి రూపంలో దర్శనమిచ్చాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే.